ఇంత ఆలస్యంగానా రావటం? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. నేనొచ్చి చాలాసేపు అయింది. నీకు తెలియకుండా చాటుగా నిలబడి నిన్నే చూస్తున్నాను. ఏయ్! సౌమ్య, శాపంతో చితికిపోయి ఉన్న ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యానని చాలా బాధపడ్డాను. కానీ నా కోసం ఈ బంగారం ఉంటుందని తెలియలేదు. ఇలా చూడు సౌమ్య, ఇక నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా నేను వెళ్ళను. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను. నాకు భయంగా ఉందండి. ఎందుకు భయం? నేనున్నాను కదా. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నా భయం కూడా అదే. ఈ గ్రామంలో ఇంటికో విధవరాలు ఉంది. సౌమ్య, నేను భయపడను. నీలాంటి అందమైన అమ్మాయికి భర్తగా ఒక్కరోజు గడిపి చచ్చిపోయినా నాకు సంతోషమే. భయపడకండి. అన్ని ఉత్తరాలు ఎందుకు వస్తున్నాయో నాకిప్పుడు అర్థమైంది. అది కాదు శ్రీ. పర్వాలేదక్కా, నాకు అన్ని విషయాలు తెలుసు. సౌమ్యం, నేను నిజంగా ప్రేమిస్తున్నానండి. మోసం మాత్రం చేయను. మా ఊరి తలరాతను మార్చడానికి కావాల్సింది ప్రేమే. ప్రేమంటే ఏమైతే అయ్యిందని ధైర్యంగా పెళ్లి చేసుకోగల ప్రేమ ఉండాలి. అప్పుడే మార్పు వస్తుంది. నాకు ఆ ధైర్యం ఉందండి. మోసం చేయను. మొండి ధైర్యం వద్దండి. ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అక్కడ హాయిగా ఉండండి. ఈ ఊళ్ళో మాత్రం వద్దు. నేనా పని చేయలేను శ్రీ. నేనలా చేస్తే నా పెళ్ళే కాదు, నాన్నగారి పరువు పోతుంది. వాస్తవం ఆలోచించాలక్కా. మీరిద్దరూ ప్రేమించుకుంది పెళ్లి చేసుకోవడానికే కదా. మా కులదైవం నాగుపాము. మన కులదైవం కూడా నాగుపామే. మనం నాగమును పూజించేవాళ్ళం కాబట్టి నాగుపాము మిమ్మల్ని ఏం చెయ్యదు. మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు. మా గ్రామం నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని మాట్లాడుకుని అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. నేనే మా అక్కను పెళ్లి కూతురులా అలంకరించాను. నది వైపు కాకుండా మా గ్రామానికి వెనుక కొండల వైపు మరో దారుంది. వాళ్ళిద్దరూ ఆ దారి గుండా గ్రామం దాటి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరూ కలుసుకుందామన్న ప్లేస్లో మా అక్క వెయిట్ చేస్తూ ఉంది. తన కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటూ అక్కడే ఎదురు చూస్తూ ఉంది.
శుభ్లేఖ తెచ్చావా? ఏయ్, వెళ్ళు. వదలు. ఏయ్, కొట్టేనంటరా. ఏయ్, ఏయ్. ఏం చేస్తానో చూడు. ఏయ్, వదలు. ఏయ్, పొమ్మనుంటే. ఏయ్, కొట్టేనంటరా. వెళ్ళు. పనులు తింటావు. వెళ్ళు. వెళ్ళమనుంటే. నీ సంగతి